ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మధ్యాహ్న భోజన పథకం పేరు మార్చిన సంగతి తెలిసిందే. వైసీపీ హయాంలో ఉన్న జగనన్న గోరుముద్ద పథకాన్ని డొక్కా సీతమ్మ మధ్యాహ్న బడి భోజన పథకంగా మార్చారు. మధ్యాహ్న భోజనానికి సంబంధించి మెనూ కూడా అమలు చేస్తున్నారు. ఈ మెనూలో విద్యార్థులకు పోషకాహారం అందిస్తున్నారు. అయితే పథకం నిర్వహణపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఎక్కడో కాదండోయ్, ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ఇలాకాలో నందమూరి బాలకృష్ణ ఇలాకాలో మధ్యాహ్న భోజన పథకం నిర్వహణపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా స్కూల్ పిల్లలకు అమలు చేస్తున్న మధ్యాహ్న భోజన పథకం కొంతమందికి వరప్రధాయినిగా మారింది. అయితే మధ్యాహ్న భోజనం పథకం నిర్వహణ వ్యవహారంపై ప్రజా సంఘాలు, విద్యార్థి సంఘాలు బగ్గుమంటున్నాయి. ప్రభుత్వం డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజనం పథకం ద్వారా స్కూల్స్లో పిల్లలకు నాణ్యమైన వేడివేడి భోజనాన్ని అందించాల్సి ఉంది. కానీ కొందరు నిర్వాహకులు మాత్రం అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారు. ఈ మధ్యాహ్న భోజన పథకాన్ని స్కూలు ఆవరణలోనే వంటను తయారు చేసి పిల్లలకు భోజనాన్ని పెట్టాల్సి ఉంది. కానీ బాలకృష్ణ ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్న హిందూపురం నియోజకవర్గం, హిందూపురం మున్సిపాలిటీ పరిధిలోని స్కూల్స్లో మాత్రం 10 స్కూల్స్కి కలిపి ఒకే చోట పిల్లలకు భోజనాలను తయారు చేస్తున్నారు. ఇక అక్కడి నుంచి ఇతర స్కూల్స్ భోజనాన్ని పార్సల్ గా తీసుకెళ్లి అందిస్తున్నారు. దీంతో విద్యార్థుల ఆరోగ్యం మరియు పోషకాహారం కోసం ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఈ పథకంలో కొందరు నిర్వాహకుల నిర్లక్ష్యం కారణంగా విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. హిందూపురం మున్సిపాలిటీ పరిధిలో ఉన్న 10 పాఠశాలలకు కలిపి ఒకే చోట భోజనం తయారు చేస్తుండడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అన్ని స్కూల్స్లో ఉన్న విద్యార్థులకు ఒకేసారి వంట చేయాలంటే ఉదయం 5 గంటల నుంచి వంటను చేయాల్సి ఉంది. దీంతో ఒకే చోట వంట చేయడం వల్ల భోజనం నాణ్యత కూడా సరిగా ఉండడం లేదు. అంతేకాకుండా అన్ని పాఠశాలలకు భోజనం సరైన సమయానికి చేరడం లేదు. కొన్నిసార్లు భోజనం చల్లబడడంతో విద్యార్థులు తినడానికి ఇష్టపడడం లేదు. దీంతో పాటు విద్యార్థుల సంఖ్యకు తగినంత ఆహారం తయారు చేయడం లేదని కూడా ఆరోపణలు వస్తున్నాయి. ఇంత పెద్ద మొత్తంలో వంట చేస్తున్నప్పటికీ తగినంత సిబ్బంది లేకపోవడం కూడా ఒక సమస్యగా కనిపిస్తోంది. మధ్యాహ్న భోజనం పథకం యొక్క ముఖ్య ఉద్దేశం విద్యార్థులకు పోషకాహారం అందించడం. ఇలా ఒకే చోట వండి 10 పాఠశాలలకు సరఫరా చేయడం వల్ల స్కూలు పిల్లలకు తీవ్ర ఇబ్బంది కలుగుతోంది. ప్రతి స్కూల్లో ఓ కమిటీ ద్వారా ఆ కమిటీలో ఆ స్కూలు టీచర్ కూడా ఉంటారు. అయితే అవేమీ అమలు చేయకుండా గుడ్విల్ కింద ఒకే వ్యక్తికి భోజనం తయారు చేయడానికి కాంట్రాక్టు ఇచ్చి ఈ విధంగా భోజనం తయారు చేస్తున్న వ్యవహారంపై ప్రజా సంఘాలు, విద్యార్థి సంఘాలు ఆందోళన చేపట్టాయి. దీనిపై ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకొని నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు, విద్యార్థుల తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజనం పథకం నిర్వాహకులపై చర్యలు తీసుకుంటుందో లేదో వేచి చూద్దాం.